హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. స్త్రీలు ఎప్పుడూ కూడా మగవాడిపైన ఆధారపడి బ్రతకకూడదు. మీ మీదే మగవాడు ఆధారపడేలా జీవించగలగాలి. అప్పుడే మీకు ఆత్మగౌరవం అనేది పెరుగుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మిమ్మల్ని వేలెత్తి చూపే ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే ఎవరిపై ఆధారపడి అనవసరమైన మాటలు పడాల్సిన అవసరం ఉండదు. లేదు అంటే అందరూ అనే మాటల వల్ల జీవితంలో ఆత్మగౌరవం కోల్పోయి తనకంటూ ఒక జీవితం ఉంది అనే విషయాన్ని తన కోల్పోయే పరిస్థితి తప్పకుండా రావచ్చు. స్త్రీలు ఎప్పుడూ కూడా తన స్వతంత్రంగా బతకగలను అని నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకంటూ ఏ దిక్కు లేరనే స్థితి కలగకూడదు. అన్ని దిక్కులు తానే ధైర్యంగా నిలబడాలి. ఒక స్త్రీ గౌరవం పెరగాలి అంటే తను సంపాదించాలి, తను ఇంటిని చక్కబెట్టాలి, ఇంకా తానే ఇంటి మొదట ఆసరాగా నిలబడాలి. లేదు అంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి చులకనగా అయిపోతారు, అలుసుగా మాట్లాడతారు, ఏ విషయంలో మిమ్మల్ని మాట్లాడనివ్వరు. ప్రతి పరిస్థితికి కూడా మీరే కారణంగా వేలెత్తి చూపిస్తారు. అందుకే అత్త అరిచినా, భర్త బాధపడ్డా, ఎవరి నోర్లు ఎలా నానినా ఈ ఒక్క హక్కును చేయించుకోగలగాలి. గౌరవం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం జీవితానికి సరిపడా పెంపొందుతాయి. అర్థమైంది కదండి? ఒక మంచి భర్త తన భార్యతో ఇలా నడుచుకుంటాడు. వారికి ఈ 5 లక్షణాలు తప్పకుండా ఉంటాయి. మొదటిది, తను తన భార్యతో ఎంత కోపం వచ్చినా కూడా తనపై అరిచి మాట్లాడడు. రెండోది, తన భార్య గురించి ఇతరులకు వద్ద ఎప్పుడూ కూడా చెడుగా మాట్లాడు. మూడవది, తన భార్యతో పంచుకోవలసిన ప్రేమ, ఆప్యాయతలు అలాగే శరీరాన్ని వేరొక స్త్రీతో పంచుకోడు, కనీసం ఊహించుకోడు కూడా. ఇంకా ఇలానే పంచుకుంటూ ఉంటే అది వ్యభిచారమే అవుతుంది. నిజమే కదండి? ఇక నాలుగవది, ఇతరుల స్త్రీలతో తన భార్యను ఎప్పుడూ కూడా పోల్చడు. ఒకవేళ ఆ పరాయి స్త్రీ వారికి సరైనదైతే ఆ భగవంతుడు వారినే మీకు భార్యగా రాసి పెడతాడు. విధి ఎప్పుడూ కూడా మనకు సరైన జతనే తోడుగా ఇస్తుంది. ఇక మీ ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండాలి. జీవితంలోని అన్ని సమస్యలకు అన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాని మీ జీవితాలకి ఒకరినొకరు మీరే సమస్యగా మారకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక ఐదవది, మంచి భర్తలు ఎప్పుడూ కూడా తమ భార్యలతో ఎంతో సాధుగుణంతో మృదువుగా మసులుకుంటారు. ఎప్పుడూ వారు నొచ్చుకునేలా మాట్లాడరు. ఎందుకు అంటే ఆమె తన కోసం తన తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అసలు తన జీవితాన్నే వదిలి తన కోసం వచ్చి సేవలు చేస్తుంది అనే విజ్ఞతతో ఉంటారు కాబట్టి. నిజమే కదండి? మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, కాస్త ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నదల్లా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ తన పుట్టింట్లో 20 ఏళ్ళు మాత్రమే గడుపుతుంది, కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్నే గడపాలి. అలాంటి ఇల్లు ఆమెకి ఆలయం కాకపోయినా పర్వాలేదు, కానీ కారాగారం మాత్రం కాకూడదు. నిజమే కదండి? ఒకరు మిమ్మల్ని మోసం చేశారు అంటే వారు మీపై గెలిచారని కాదు. ఎందుకు అంటే తర్వాత వారు మీ దగ్గరికి ఎప్పటికీ రాలేరు. ఆపదలో మళ్ళీ మళ్ళీ మీ సహాయాన్ని ఎప్పటికీ పొందలేరు. ఆ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతున్నారు. అంతేకాని మీరు వారిని కాదు. మళ్ళీ మీ దగ్గరకు రాకుండా వారంతట వారే ఒక అడ్డుకట్ట వేసుకుంటున్నారని అర్థం. చింతించకండి. కొందరితో ఎంతకాలం పరిచయం ఉన్నా వారితో ఏమీ చెప్పుకోలేము, కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము. అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు, మనసు పరిచయం. నిజమే కదండి? జీవితంలో కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, అలాగే కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది. నిజమే కదండి? అలాగే ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత మీరు
ఇద్దామనుకున్న వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రేమిస్తే ఓపిక ఉండాలి, అలాగే ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి. ప్రేమిస్తే ఎవరినీ మోసం చేయకూడదు. ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి. ప్రేమిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎవరినైనా ఎదిరించగలగాలి. ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమను దూరం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ కాలంలో నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. నిజమే కదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు విభేదాలు ఉంటే ఎప్పుడూ కూడా పిల్లల ముందు బయట పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. పిల్లల ముందు భార్యను భర్త సమర్థించే తీరాలి. పిల్లల ముందు భర్తను భార్య కూడా సమర్థించే తీరాలి. తప్పకుండా ఒకరినొకరు గౌరవించుకొని తీరాల్సి ఉంటుంది. మీ మధ్య ఏమైనా సమస్యలు ఉంటే తలుపులు వేసుకోండి. ఆ 4 గోడల మధ్య వారికి వినిపించకుండా కొట్టుకోండి, తిట్టుకోండి. ఎవరు చూడట్లేదు అనిపిస్తే కాలు కూడా పట్టుకోండి. ఇక అది వేరే విషయం. భార్యాభర్తల మధ్య తిట్టుకోడాలు కొట్టుకోడాలు ఉంటాయి. ఏమున్నా కూడా పిల్లలు లేనప్పుడు ఒక్కసారి బయటపడ్డారు అంటే ఇద్దరూ కూడా పిల్లలకు లోకువైపోతారు. వారు ఎలా అంటారు, నువ్వు అనలేదా అమ్మని, నువ్వు అనలేదా నాన్నని, నేనంటే తప్పేంటి, ఉన్నదే కదా అన్నాను, నువ్వు అన్నదే కదా నేను అన్నాను అంటూ మిమ్మల్ని లోకువగా చూస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఎన్ని గొడవలు వచ్చినా కూడా పిల్లల విషయం వచ్చేసరికి మాత్రం ఏకత్రాటిపై ఉండాలి. అలాంటి మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు కూడా. నువ్వు కూడా మేమిద్దరం ఒక్కటే, నీకు ఏదైనా అయితే నువ్వు బయటికి వెళ్తావు, మేమిద్దరం ఒకటిగా ఇక్కడే ఉంటామని గట్టిగా చెబితే పిల్లలు ఎందుకని దారిలోకి రారు? ఖచ్చితంగా వస్తారు. మీరే ఆలోచించండి. ఇక నిర్ణయం మీదే. మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఓడిపోయారో మీకు ఏమైనా గుర్తుందా? మీ వల్ల తప్పు ఎప్పుడు జరిగిందో, మీరు ఎప్పుడు ఇబ్బంది పడ్డారు, మీరు ఎప్పుడు ఓటమిని ఎదుర్కొన్నారు? లేదా ఇక అలా అయితే మీ జీవితంలో అన్నింటికన్నా పెద్ద శిక్షనే కోల్పోయినా మీరు ఎదుర్కొన్న ఓటమి, మీ పరాజయము, మీ తప్పు, ఇక ఇవే అన్నింటికన్నా గొప్ప శిక్షను ఇస్తాయి. అలానే సహాయము చేస్తాయి. ఇవే మీకు అన్నీ నేర్పిస్తాయి. అసలు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో, ఈ ప్రకృతి మనకు ఏం నేర్పిస్తుందో దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చీకటి పడని ఒక రోజు మీరు ఎప్పుడైనా చూసారా? ఒక నది ఇంకిపోకుండా ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? ఆకులు రాలని వృక్షాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? చెప్పండి. ఒకవేళ సూర్యుడు ఓటమిని ఒప్పుకుంటే ఇక రాత్రి తర్వాత ఎప్పుడూ కూడా మీరు ఉదయాన్నే చూడలేరు. ఇక ఒకవేళ నది ఓటమిని ఒప్పుకుంటే మళ్ళీ వర్షాన్ని కురిపించే సాహసం ఎప్పటికి చేయాలని అనుకోదు. ఒకవేళ వృక్షం ఓటమిని ఒప్పుకుంటే వసంత ఋతువుల్లో కొత్త ఆకుల్ని జన్మ ఇవ్వాలి అనుకోదు. అలాగే గ్రీష్మ ఋతువులో మనకు నీడనివ్వదు. ఒకవేళ వీళ్ళందరూ ఓటమిని ఒప్పుకుంటే ఈ భూమి ఆకలితో మిగిలిపోతుంది. ప్రకృతి మనకు ఇదే నేర్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు మనకు ఏం నీతిని చెబుతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.